హాయ్ అండి, ఈరోజు మనం డైపర్ ర్యాష్ ఆర్ డైపర్ డెర్మటైటిస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఐఎమ్ డాక్టర్ సందీప్ పంచాల, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, మదర్నెస్ హాస్పిటల్, భీమవరం. తరచుగా పేరెంట్స్ కి వచ్చే ఫ్రీక్వెంట్ ప్రాబ్లం ఏంటంటే మనకి డైపర్ ర్యాష్ అండి. ఈ డైపర్ ర్యాష్ అనేది ఎందుకు వస్తుంది? పిల్లలు మనకి ఫీకస్ గానీ యూరిన్ గానీ పాస్ చేసినప్పుడు అది కన్సిస్టెంట్ గా ఎక్కువసేపు కాంటాక్ట్ లో ఉంటే మనకి ఈ ర్యాష్ అనేది డెవలప్ అవుతుంది. ఇది రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి? ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ డైపర్స్ చేయాలి. అప్లికేషన్ ఆఫ్ జింక్ ఆక్సైడ్ అండ్ కోకోనట్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. టైట్ ఫిట్టింగ్ డైపర్స్ వేయకూడదు. క్లాత్ డైపర్స్ అనేది వాడాలి. తద్వారా మనం ఈ డైపర్ ర్యాష్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ డైపర్ ర్యాష్ వచ్చింది అంటే ఏం చేయాలి? లైక్ మనకి ల్యూక్వార్మ్ వాటర్ తో క్లీన్ అనేది చేయాలి, ట్యాపింగ్ అనేది చేయాలి, క్లాత్ తుడచకూడదు. దాని తర్వాత సూపర్ యాడెడ్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గానీ ఈ డైపర్ ర్యాష్ తో అసోసియేట్ అనేది అవ్వచ్చు. తద్వారా మనము పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అయితే మీకు జింక్ ఆక్సైడ్ క్రీమ్ అనేది అడ్వైస్ చేస్తారు. ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది యాంటీ ఫంగల్ క్రీమ్స్ కూడా ఇస్తారు. ఒకవేళ కొంతమంది పిల్లలకి అల్సర్ లాగా ఫామ్ అవుతుంది, వాళ్ళకి మైల్డ్ పొటెంట్ స్టెరాయిడ్స్ అనేది అడ్వైస్ చేస్తారు. ఇది వాడిన వెంటనే విత్ ఇన్ 1 వీక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత మనం డైపర్ ర్యాష్ ని ప్రివెంట్ అనేది ఎలా చేసుకోవాలో ముందే చెప్పాం. థ్యాంక్ యూ.